ములక్కాయ గోర్చిక్కుడు కోడిగుడ్డు కాంబినేషన్ల టేస్ట్ మట్టుకు అద్దరిపోతుంది. ఇప్పుడు సీజన్ ములక్కాయల సీజన్ కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరు అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ములక్కాయ గోర్చిక్కుడు కోడిగుడ్డు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒక్కసారి చేసుకొని చూడండి, ఎప్పుడు ఇట్లనే చేసుకుంటా అంటారు. ఇప్పుడు మార్కెట్ లో ములక్కాయలు చాలా ఎక్కువ వస్తున్నాయి, అందుకని రోజు ఏదో విధంగా ములక్కాయలు తీసుకుంటే ఫైబరు ఏ విటమిన్ చాలా బాడీకి ఎక్కువ అందుతుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి చూయించే గంటతో గంటన్నర నూనె వేసుకోవాలి. అన్ని కూరగాయల్లోకెల్లా ఎక్కువ ఫైబర్ అంటే గోర్చిక్కుడులోనే ఉంటది. గోర్చిక్కుడు కనీసం వారానికి 2 సార్లు తప్పకుండా తీసుకోవాలి. నూనె కాగింది, ఆవాలు జీలకర్ర పోపు వేసిన, ముక్కలుగా కట్ చేసిన చిన్న సైజు ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు నూనెలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టుగా మంచిగా వేయించుకోవాలి. హీట్ మట్టుకు చాలా ఎక్కువ ఉంది, విపరీతమైన వేడి ఉందండి. ఒక స్పాచులా తీసుకొని మంచిగా కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ హోమ్ మేడ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు మెంతిపిండి వేసి కలిపి నీట్ గా వాష్ చేసి పెట్టుకున్న ములక్కాయలు నూనెలో వేసుకోవాలి. ఇవి 1.5 ములక్కాయ. ఉల్లిపాయలతో ములక్కాయలు బాగా కలిసేట్టు కలుపుకున్న తర్వాత నీట్ గా వాష్ చేసి పెట్టుకున్న గోర్చిక్కుడు ముక్కలు కూడా వేసుకొని అవి కూడా మంచిగా కలిపేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ మటుకు పెట్టద్దు, ఎందుకంటే మనం నీళ్ళు ఏం పోయట్లేదు కాబట్టి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారము, చిన్న స్పూను గరం మసాలా వేసుకోవాలి. కారం మీ ఇష్టము, మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. ఇది 1/2 కిలో గోర్చిక్కులే కాబట్టి నేను కొంచెమే వేస్తున్నా. మా ఏజ్ కు కొంచెం ఉప్పు కారాలు తక్కువ తింటేనే మంచిది కాబట్టి నేను కొంచెం తక్కువే వేస్తాను. మంచిగా అంతా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. సిమ్ లో, హై మట్టుకు పెట్టదు, ఎప్పుడు సిమ్ లోనే పెట్టుకోవాలి. నేను ఏ కూరలో కూడా నీళ్లు పోయాను, నూనెలో ఉడకాల్సిందే. ఎంత తక్కువ నూనె వేసినా కూడా మనం సిమ్ లో ఉడికిస్తే మటుకు మాడదు. చూడండి, ములక్కాయలు గోర్చిక్కుళ్ళు మంచిగా ఉడికినాయి. ఉడకబెట్టి పెట్టుకున్న 2 కోడిగుడ్లను తీసుకొని కాట్లు పెట్టుకొని కూరలో వేసుకోవాలి. కూరలో ఉడికిన కోడిగుడ్లు ఉప్పు కారం బట్టి తింటుంటే మంచి టేస్ట్ వస్తుంది. కోడిగుడ్లను కూరలా మంచి కలుపుకొని పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే కూర టేస్ట్ అంతా కోడిగుడ్లకు పడుతుంది. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చూడండి, అయిపోయింది. వాటర్ ఒక్క చుక్క కూడా నీళ్ళు లేవు, అంత ఆయిలే ఉంది. కూరగాయల్లో ఊరిన నీళ్లతోనే ఉడుకుతుంది నా కూర. కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకొని దీన్ని అన్నంతో గాని, చపాతీలతో గాని, జొన్న రొట్టెలతో గాని దేంతో తిన్నా కూడా బాగానే ఉంటది. గోరుచిక్కుడుతో కలిసి ఉడికిన ములక్కాయలు చాలా టేస్ట్ ఉంటాయి. మూత పెట్టేసుకుంటే కూర అయిపోయినట్టే. చూడండి, మీ క్లోజప్ లో వేస్తున్నా. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది ఇట్లా చేసుకొని తింటే. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. డెఫినెట్ గా అందరూ రుచి చూడాల్సిన కూర ఇది. ట్రై చేయండి తప్పకుండా. చూడండి, అన్నంలో గోర్చిక్కుడు ములక్కాయ కూర కలిపిన అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ స్తోత్రం చదువుకొని తింటున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.